శ్రీమాత్రే నమః. తెలుగు సంవత్సరంలో చివరి ఏకాదశి అంటే పాల్గొన మాసం కృష్ణపక్షంలో ఏకాదశి పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పాప విమోచన ఏకాదశి మార్చి 25వ తేదీన జరుపుకుంటాం. పాప విమోచన ఏకాదశిని హిందూ పాల్గొన బహుళ కృష్ణ ఏకాదశి సూర్యోదయానికి ద్వాదశి ఉన్న రోజు ఆరోగ్యం కోసం పాప విమోచన ఏకాదశి జరుపుకుంటాం. దీనినే సౌమ్య ఏకాదశి, కామన ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని విష్ణు పూజ, ఉపవాసం, జాగారం మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగుతాయి. ఈరోజు శ్రీకృష్ణుని ఉయ్యాలలో దర్శించినంత మాత్రమే కలికాలం దోషాలు తొలగుతాయి. శ్రీకృష్ణ ప్రతిమ గల ఉయ్యాలను ఊపితే 1000 అపరాధాలనే క్షమించబడతాయి. కోటి జన్మల పాపాలు తొలగడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఋషి చవనుడుండేవాడు. అతని కుమారుడు మేధావి. అందంగా, శారీరకంగా బలంగా ఉండేవాడు. తన మానసిక, శారీరక బలాన్ని కాపాడడం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు. అయితే తన తపస్సుకు భంగం కలిగించాలని ఇంద్రుడు భావించాడు. అతని దృష్టిని మరల్చడం కోసం అప్సరస్సును భూలోకానికి పంపించాడు. కానీ మేధావి చేస్తున్న తపస్సు మీద వారి ప్రభావం పడలేదు. అప్సరస్సుల్లో ఒకరైన మంజుఘోష మేధావి అందానికి ఆకర్షితురాలు అవుతుంది. ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలని అతని ఆశ్రమానికి సమీపంలో నివసిస్తుంది. తన మధురమైన గానాలతో పాటలతో పాడుతూ ఉండేది. అది వినడంతో మేధావి ఆమె పట్ల ఆకర్షితులవుతాడు. తపస్సు భంగం వాటిల్లుతుంది. అది గమనించిన ఇంద్రుడు మన్మధుడిని తన పూల బాణాలతో మేధావి మనసులో కోరికలు కలిగేలా చేశాడు. మన్మధుడి ప్రభావంతో మేధావి ఆమెతో ప్రేమలో పడతాడు. కొన్ని సంవత్సరాల పాటు మేధావి, మంజుఘోష కలిసి ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత మంజుఘోష తాను వెళ్ళిపోవాలని చెప్తుంది. దీనితో మేధావి తాను చేసిన తపస్సును తెలుసుకుంటాడు. ఆమె చెల్లెలకు క్రోధుడై విశ్వంలో అనంతమైన వికారమైన మహిళగా మారిపోవాలని శపిస్తాడు. తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మేధావి తన తండ్రి అయిన ఋషి చవనుని ఆశ్రమానికి ఆశ్రయిస్తారు. పాపం నుంచి విముక్తి పొందాలంటే పాప విమోచన ఏకాదశి వ్రతం ఆచరించాలని చెప్పాడు. మంజుఘోష అనే అప్సరస పాపాలను హరించే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అయింది. స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ నమో భగవతి వాసుదేవాయ నమః.